నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీకు నమస్కారాలు. నమస్తే వెంకటరెడ్డి గారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వైఎస్ భారతి గారిపై చేసిన ఆరోపణలు, విమర్శలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమంటారు? ఆదినారాయణ రెడ్డి కుసంస్కారానికి అది నిదర్శనం అంట. ఎందుకంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక మగాడిని ఎదుర్కోలేక ఆడవాళ్ళ మీద తీసుకొని వచ్చి రాజకీయం చేయటం అనేది నిజంగా కూడా సెకండ్ రాజకీయాలు. అటువంటి వ్యక్తులు ఇలా ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలకి పనికిరారని నేను చెప్తా ఉంటాను. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఇప్పుడు భారతమ్మ గారు ఏ రోజు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, లేదంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినటువంటి సమయంలో కావచ్చు, కేవలం కుటుంబ సభ్యురాలుగా ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొన్నారు. ఆమె ఇంకెక్కడ ఏ రోజు రాజకీయ విమర్శలు కానీ ఎప్పుడు కూడా చేయలే. ఇంకా మీరు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారే రాజకీయంగా అనేక రకాలైనటువంటి విమర్శలు మాట్లాడారు, ఇష్టమైనట్టుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఏ రోజు కూడా వైఎస్ భారతమ్మ గారు రాజకీయ విమర్శలు వచ్చి చంద్రబాబు నాయుడు గారు నిలబడితే మాట్లాడటం ఇంకోటి ఏ రోజు చేయలే. కానీ ఈ రోజు ఏదైతే జమలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీలో ఉండి తెలుగుదేశం పార్టీ దగ్గర బ్రోకరిజం చేసేటటువంటి ఆ బ్రోకర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. అతనికి మహిళల చేత చెప్పు దెబ్బలు తినాలని కోరిక ఉన్నట్టుంది. బాగా ఆ కోరిక, ఆ సరదా బాగా పడతా ఉన్నట్టున్నాడు. మరొకసారి ఇలాంటి విమర్శలు చేస్తే కడప జిల్లాలో ఉన్నటువంటి మహిళలు చెప్పులు తీసుకొని, చీపులు తీసుకొని ఇదే ఆదినారాయణ రెడ్డి వెంటబడి తరిమి కొట్టేటటువంటి రోజులు దగ్గరలో ఉంటాయి. ఇక్కడైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఒక పథకం ప్రకారం రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఇలా చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి, అతను కూడా లైమ్ లైట్ లో ఉన్నాను చూపించుకోవాలి. అదేవిధంగా భారతమ్మ గారి మీద మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా రియాక్ట్ అవుతాయి. అప్పుడు ఇతని మీద ఏమన్నా దాడి చేయడానికి ఇంకో దానికి ఏమైనా వెళ్తే దాన్ని రాజకీయంగా వాడుకోవచ్చు. ఇదిగో బీజేపీ మీద వైఎస్ఆర్సీపీ దాడి అని చెప్పి మళ్ళీ అక్కడ వెళ్ళి ఈ సెకండ్ రాజకీయాలు చేయొచ్చు అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ లో భాగంగా మాట్లాడాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. లేకపోతే ఎవడండి అతను ఉన్నాడని ఎవరికైనా తెలుసా? 164 మందిలో ఆదినారాయణ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడని ఎవరికి తెలియదు. ఆయన ఈ రోజు వచ్చి భారతమ్మ గారి మీద మాట్లాడితే మీరు అందరూ అడగాల్సి వస్తుంది కదా. అందుకనే లైమ్ లైట్ లో ఉండటం కోసం నోటికి ఏది వస్తే అది ఇష్టమైనట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇదే ఆదినారాయణ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, నువ్వు బ్రోకరిజం చేస్తే బ్రోకరిజం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర. లేదా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు ఒత్తుతావో, ఇంకేమైనా ఒత్తుతావో, లేదంటే లోకేష్ ఇంకేమన్నా ఒత్తుతావో వెళ్ళి ఒత్తుకో. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీదో, భారతమ్మ గారి మీద మాట్లాడితే నీకు ఖచ్చితంగా చెప్పు దెబ్బలు, చీపురు దెబ్బలు తప్ప అనేటటువంటి విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోమంటున్నాం. మహిళా లోకం ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే ఆదినారాయణ రెడ్డి మీద, ఎందుకంటే భారతమ్మ గారు ఏ రోజు కూడా ఎవరి మీద కూడా మాట్లాడినటువంటి వ్యక్తి కాదు భారతమ్మ గారు. సో ఆమె సేవా గుణంగా ప్రతి వారం అనాథాశ్రమానికి వెళ్ళటం, అనేక మందిని చదివించడం, సో ఆ సేవా రంగంలో ఉంది భారతమ్మ గారు. సో అనేక మందికి ఈరోజు ఉద్యోగాలు ఇస్తూ ఈరోజు ఒక మంచి బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రైనర్ గా ఆమె తన జీవితాన్ని కొనసాగిస్తుంటే ఆమెకు సంబంధం లేనటువంటి రాజకీయాల్లోకి లాక్కొని వచ్చి మాట్లాడి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆగ్రహానికి ఇదే ఆదినారాయణ రెడ్డి గారు గురయ్యారు. ఇప్పటికైనా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో ఆయనకి ఏదైతే మహిళల నుంచి దెబ్బలు తప్ప అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మనం భారతి గారి గురించి మాట్లాడుకుంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు ఆమె కనిపించరు. ఎలాంటి పరిస్థితులు పార్టీని చుట్టుముట్టినా సరే రాజకీయంగా ఒక్క వ్యాఖ్య కూడా తను చేయరు. తనకున్న వ్యాపారము, లేకపోతే తన పిల్లలు, తన ఇల్లు, ఇట్లానే మనకి భారతి గారు మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారు. ఓన్లీ పులివెందుల ఎన్నికలకి సంబంధించి ఏదైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ ఇంటి ఆడపడుచుగా ఆమె వెళ్ళడం, బొట్టు పెట్టడం, ఓటు వేయమని అడగడం మాత్రమే మనం చూస్తున్న నేపథ్యంలో లిక్కర్ స్కామ్కి సంబంధించో ఇంకొక దానికి సంబంధించో కావాలనే వాంటెడ్లీనే ప్రీ ప్లాన్డ్గానే ఆదినారాయణ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు అని గట్టిగా వినిపిస్తున్న మాట, మీరు ఏకీభవిస్తారా? నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లేకుండా ఆదినారాయణ రెడ్డి ఏమీ చేయడు. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక
చేసేటటువంటి నీచమైనటువంటి రాజకీయం, అంతకంటే ఇంకోటి లేదు. ఇప్పుడు మేము కూడా ఆరోపణలు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యాడు, జైలుకి పోయాడు. అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మేము కూడా భువనేశ్వర్ గారికి హస్తం ఉందనో, లేదా చంద్రబాబు నాయుడు గారు లెక్కర్ స్కామ్ లో బెయిల్ మీద బయట ఉన్నాడు A3గా, మరి దాంట్లో కూడా భువనేశ్వర్ గారిది ఉందనో, లేదంటే లోకేష్ మీద అనేక కేసులు ఉన్నాయి, దాంట్లో బ్రాహ్మణ గారు ఉందనో మేము కూడా అనొచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది. ఎందుకంటే మాకు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఆ సంస్కారం నేర్పింది. వీళ్ళకంటే సంస్కారం లేదు. వీళ్ళు ఏ రోజు కడుపు అన్నందన్నట్టుగా బిహేవ్ చేయరు. అందుకని ఆ విధంగా మాట్లాడతాను. మేము కూడా ఆరోపణ చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల్లో కేసు ఉంది, అసైన్డ్ భూములకు సంబంధించి కేసు ఉంది, ఫైబర్ నెట్ కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, మద్యం కుంభకోణం మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది, లోకేష్ మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. వీటన్నిటిలో మేము కూడా భువనేశ్వర్ గారి, బ్రాహ్మణ గారి పేరు ఎత్తాం అనుకోండి, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? సిగ్గు శరం కనీసం ఉండాలి కదా. మీరు మహిళలను తీసుకొని వచ్చి లాగితే మేము కూడా అంతకంటే లాగాల్సి వస్తుంది. కానీ మా నాయకుడు మాకు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు, వద్దు వాళ్ళకి సిగ్గు శరం లేకపోతే వదిలేయండి. సో వాళ్ళు ఏది మాట్లాడుకున్నా వదిలేయండి అంటే వదిలేస్తా ఉన్నాం. కానీ భారతమ్మ గారి జోలికి వస్తే మాత్రం చెప్తా ఉన్నా, ఆదినారాయణ రెడ్డి కాదు, ఎవరినైనా కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మేము కూడా మీ పిల్లలు కూడా లాక్కొచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు దయచేసి తీసుకురావద్దు. మా సంయమనాన్ని పరీక్షించొద్దని చెప్తా ఉన్నా. మేము కూడా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి భార్య గురించి ఏదో ఒకటి మాట్లాడామనుకోండి, తేడ పెట్టుకుంటారు తలకాయ. సిగ్గు ఆదినారాయణ రెడ్డి గారికి లేదు, కానీ వాళ్ళ భార్య గారు ఏం చేశారు? ఆమె ఏం చేసింది తప్పు? సో మేము కానీ ఇప్పుడు వీళ్ళని రెచ్చగొడితే ఏమవుతుంది? నేను మాట్లాడబోయినా ఇంకోళ్ళు మాట్లాడతారు. అనవసరంగా మీ కుటుంబంలో ఇప్పుడు మన బాలకృష్ణ ఉన్నాడు, వసుంధర గారు ఎందుకు వచ్చారు? బాలకృష్ణ తాగి అసెంబ్లీలో తాగి ఊగి వాగితే వచ్చారు. అదేదో తాగి ఊగి వాగపోతే వచ్చేవాళ్ళు కాదు కదా, వసుంధర గారిని తీసుకొచ్చేవాళ్ళు కాదు కదా. సో వసుంధర గారు అది చేశారు, అప్పుడు జరిగింది కాల్పులు. ఇవన్నీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి? మీరు చేసేటో రిపీట్ అవుతున్నాయి. అదే ఆదినారాయణ రెడ్డి ఎక్కడైనా మానుకోకపోతే చాలా రిపీట్ అవుతాయి. సో ఇది మంచి పద్ధతి కాదని మాత్రం చెప్తా ఉన్నా. మా సహనాన్ని అంటే కావాలనే టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేస్తోంది అని అనుకోవాలా? ఎందుకు భారతి గారిని ఈ టైంలో టార్గెట్ చేశారు? చివరిమైన జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఎదుర్కొనే సత్తా వీళ్ళకి లేదు. ఏం చేయాలి? తల్లి, చెల్లి, పిల్లలు ఇదే చేతగానే ఏం చేస్తాడు? మిమ్మల్ని డైరెక్ట్ గా తిట్టాలి ఏమంటాడు? మిమ్మల్ని తిడతాడు, లేదా మీ చెల్లెలు తిడతాడు, అమ్మ నా బూతులు తిడతాడు. డైరెక్ట్ గా ఎదుర్కోలేక, ప్రొఫెషనల్ గా డైరెక్ట్ గా ఎదుర్కోలేనటువంటి చేతగాని సన్నాసులు ఏం చేస్తారు? నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి ఇయే తీసుకొని వస్తారు కదా. సేమ్ ఇదే తంతు. ఈ కూటమి ప్రభుత్వానికి 164 మంది ఉన్నారు, 21 మంది ఎంపీలు ఉన్నారు, పైన వాళ్ళే ఉన్నారు, కింద వాళ్ళే ఉన్నారు. కానీ సింగిల్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే మగతనం ఇప్పటికీ లేదు. ఎంతమంది తెచ్చినా మగతనం లేదు. ఏం చేస్తారు? నువ్వు తల్లిని, చెల్లిని. ఇదే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శల మీద విమర్శలు చేయండి. ఎస్, రైతులకు సంబంధించిన భరోసా మీదో, లేదంటే సంక్షేమ పథకాల మీద ఆయన మిమ్మల్ని అడిగే క్వశ్చన్ మీద సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ దాస్ తుఫానుకు సంబంధించినటువంటి బాధితుల్ని, అక్కడ ఉన్నటువంటి నష్టపోయినటువంటి రైతులను పరామర్శించడానికి వెళ్తే ఈ ఆదినారాయణ బ్రోకర్ గాడికి, మళ్ళీ చెబుతున్నా, ఆదినారాయణ బ్రోకర్ గాడికి ఈ అంశాల మీద మాట్లాడాలి కదా. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిద్దా? నష్టపరిహారం ఎంత ఇవ్వబోతా ఉంది? ప్రతి ఎకరాకి నష్టపోయినటువంటి రైతుకి ఎకరాకి ఎంత ఇస్తున్నారు? తెలంగాణలో 10,000 అనౌన్స్ చేశారు. మీరు ఏ గుడ్డి గారి పళ్ళు అవుతున్నారు? వీటి మీద కదా మాట్లాడాల్సింది. ఆ స్కాము, ఈ స్కాము మీ జీవితం మొత్తంలో ప్రూవ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలానే కేసులు పెట్టి 16 నెలలు జైలుకి పంపారు. ఏమన్నా పొడిచారా? మీరు ఏమన్నా చేయగలిగారా? తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. సో మీరు ఏదన్నా మాట్లాడినప్పుడు రాజకీయంగా దాన్ని విత్ ఆధారాలతో మేము చేసినటువంటి దాని మీద అర్థవంతంగా మాట్లాడండి. కుటుంబాన్ని కానీ ఏదైతే కుటుంబ సభ్యులు కానీ లాక్కొచ్చి మాట్లాడితే మేము అంతకంటే ఎక్కువ వెళ్తాం. ఇది రాజకీయాలకు చాలా ప్రమాదకరం, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇప్పటికైనా వాళ్ళకి 164 మంది ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికి చెబుతున్నాం ఇలాంటి మంచి పద్ధతి కాదని. లేదు మేము అలానే వెళ్తా ఉన్నారు అనుకోండి, మా వేళ మేము కూడా వెళ్తాం. మేము కూడా ఉప్పు కారం తింటున్నాం కదా. లేదన్నా మేము సైలెంట్ గా కూర్చోలేం కదా. ఒక రోజు కూర్చుంటాం, 2 రోజులు కూర్చున్న తర్వాత
సో ఇది మంచి పద్ధతి కాదని మాత్రం చెప్తాం. వెంకటరెడ్డి గారు, నిన్న సచివాలయాల పేరు మార్పు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. మళ్ళీ మనం చూడొచ్చు నో చేంజెస్ అంటూ సీఎంఓ నుంచి ప్రకటన వచ్చింది. ఎలా చూడాలి? అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంఓ వేరువేరా? చంద్రబాబు నాయుడు గారే సచివాలయాల పేర్లు అందుకే కదా నేను క్వశ్చన్ అడుగుతున్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు అనడం ఏంటి, ఈ రోజు సీఎంఓ నుంచి ప్రకటన రావడం ఏంటి? లేదు, నేను పొద్దున్న పేపర్ చూసినప్పుడు పేపర్ లో కూడా లేదు మార్చట్లేదు అన్నారు. పైన చంద్రబాబు నాయుడు గారు మారుతున్నారన్నారు, కిందేమో ఆయన మార్చట్లేదు సీఎంఓ ఇచ్చింది. మరి ఏంటి నాకు అర్థం కాల. అంటే ఇంత దిక్కుమాలిన స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? అయినా పేర్లు మార్చడం దేనికి? ఎవరికో పుట్టినటువంటి అది ఇప్పుడు ఎందుకు పేర్లు మార్చాలనుకుంటున్నారు, ఎందుకు వద్దు అనుకుంటున్నారు? రాత్రికి రాత్రి దగ్గర వీళ్ళు ఏం ఆలోచించుకుని ఉండొచ్చు, జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయని ఊహించి ఉండవచ్చు. తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, అదేంటి సచివాలయం అనగానే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. మహాత్మా గాంధీ గారు కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి 15,004 గ్రామ వార్డు సచివాలయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వాటి పేర్లు మారుస్తానని చంద్రబాబు నాయుడు గారు అనగానే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే అనేక వాటికి పేర్లు మార్చారు. ఏదైతే ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ వైస్ సేవని పెట్టారు, వాహన మిత్రకి ఆటో వాళ్ళ సేవని పెట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఏదైతే ఉన్నాయో దానికి రైతు సేవా కేంద్రాలు అని చెప్పి పేరు మార్చారు ఇదే ప్రభుత్వం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడికి తల్లికి వందనం అని పేరు మార్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రైతు భరోసాకి అన్నదాత సుఖీభావ్ అని పేరు మార్చారు. ఇలా చూసుకుంటా ఉంటే అన్నిట్లో వీళ్ళు కూటమి ప్రభుత్వం పేర్లు మారుస్తా ఉంది. అంతకంటే వీళ్ళు చేసింది ఏమి లేదని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ సచివాలయాలు ఎందుకు మార్చాలనుకున్నారు ముందంటే సచివాలయం అనగానే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు. మొన్న మీరు చూసారు తుఫాన్లో ఏ విధంగా సచివాలయాలకు సంబంధించినటువంటి సిబ్బంది ప్రజలకి సేవ చేసే దాంట్లో నిరంతరం నిమగ్నమై ఆ తుఫానుని నియంత్రించేటటువంటి, ఆ తుఫాను వల్ల జరిగేటటువంటి నష్టాన్ని నియంత్రించేటటువంటి కార్యక్రమాల్లో సచివాలయ వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో మీరు చూశారు. సో అందుకని సచివాలయాల పేరు వస్తే జగన్ గారు గుర్తొస్తున్నారు, ఆయనే తెచ్చాడు కాబట్టి. అందుకని పేరు మారిస్తే బాగుంటుందని మొన్న స్వర్ణాంధ్ర కేంద్రాలు అని చెప్పి, అదే మీ పేరే స్వర్ణాంధ్ర కేంద్రాలు అని చెప్పి మారుద్దామని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు. నిన్న విజన్ అనేది ఈయనేదో బ్రాండ్ గా ఫీల్ అవుతాడు కదా, ఏమీ లేని దాన్ని కూడా విజన్ అని. సో దాన్ని ఏదో మారుద్దామని అనుకున్నారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినప్పటికీ లేదు అట్లా అనుకోవట్లేదని అన్నారు. కానీ సచివాలయాల పేర్లు మారుస్తారు, ఇదైతే కన్ఫర్మ్. చంద్రబాబు నాయుడు గారు ఎవరికో పుట్టినటువంటి బిడ్డలకి ఈయన వెళ్ళి పేర్లు పెట్టి ఈయన క్రెడిట్ లో వేసుకోవడం ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. సో ఇన్ని మార్చినప్పుడు దీన్ని ఎందుకు మార్చరు? సో మారుస్తూనే ఉంటారు. వాళ్ళ ఇష్టం ఏ మార్చినా అవి సచివాలయాలు కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పేర్లు కానీ గుర్తుంటాయి అన్నటువంటి విషయం మాత్రం స్పష్టంగా మరోసారి రుజువై. అండ్ మరోపక్క రాజధాని నిర్మాణానికి మరో 32,000 కోట్లు అప్పు తీసుకురావడానికి సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. అంటే నేను ఒకటి అడుగుతున్నా క్లియర్గా, మీరేమన్నారు? అమరావతి రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు. అంటే అది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, మనం ఎక్కడా దాని మీద ఖర్చు పెట్ట అవసరం లేదు, దాని అంతర్గత అదే డబ్బులు సృష్టించేది, అదొక బంగారు బాతు గుడ్డు. ఈ ఏదేదో చెప్పారు కదా బంగారు బాతు గుడ్డు అది అని. మరి ఏమైంది ఇప్పుడు ఆ బంగారు బాతు గుడ్డు? ఇప్పటికే 26,000 కోట్ల రూపాయలు అప్పులు వచ్చినాయి. మళ్ళీ ఇంకొక 31,000 కోట్ల ఎంతో అప్పులకి వెళ్తున్నారు, 37,000 కోట్ల సంథింగ్. అంటే 31,000 కోట్లు, 31,000, 32,000 మొత్తంగా 58,000 కోట్ల అప్పు అయింది. ఈ 58,000 కోట్ల అప్పు కాక ఇంకొక 50,000 కోట్ల అప్పుకి వెళ్ళబోతున్నారు. అంటే 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్ల అప్పులు తీసుకొని వస్తే ఈ అప్పులకు సంబంధించి అసలు వడ్డీ ఎప్పుడు కట్టాలి, ఎన్ని సంవత్సరాల్లో కట్టాలి, ఎంత కట్టాలి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి మనకు అమరావతిలో ఎన్ని ఎకరాలు అమ్మితే వస్తాయి, దీని మీద ప్రభుత్వానికి ఏమన్నా కనీసం అవగాహన ఉందా? సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నప్పుడు ఎందుకు అప్పులు చేస్తున్నాం? రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒకటి చెప్పారు. ఏమని? అయ్యా మీ అమరావతి అన్నారు కదా, సరే అక్కడే పెట్టండి. ఇప్పుడు ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఎక్కడో హైవే అమ్మటో ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకొని ప్రభుత్వ భూముల దగ్గర అక్కడ కడితే ఒక 5,000 కోట్లు ఎంతో అయిపోద్ది. 4-5 బిల్డింగ్లు కడితే అవతల ఆల్రెడీ మచిలీపట్నం పోర్ట్ ఉంది, యువతల పక్క గుంటూరు, యువతల పక్క తెనాలి, యువతల పక్క విజయవాడ,
ఇవన్నీ ఆల్రెడీ క్లబ్ అయిపోతాయి. సో ఇది ఒక పెద్ద రాజధానిగా అవుతుంది, డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి పని ఉండదని చెప్పి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత అప్పులు తీసుకుని వచ్చి ఎందుకు చేయాలి, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉంటుందా? మీరే చెప్తున్నారు రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి. మరి దివాలా తీస్తే 2,000 కోట్ల అప్పులు తీసుకుని వచ్చి ఎందుకు అక్కడ పెట్టాలి? రెండోది, నిజంగా అప్పులు తీసుకుని వచ్చి నిజంగా ఏమైనా సద్వినియోగం చేస్తున్నారు అక్కడ అంటే లేదు. రోజు నీళ్లు ఎత్తుతోడేటటువంటి పథకం ఒకటి. అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 60 కోట్లు, 100 కోట్లు, 175 కోట్లు ఇలా 3 రకాల కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇది రోడ్డు వేయడానికి 175 కోట్లు అంటే 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి. నిజంగా బంగారంతో అయితే 175 కోట్లు అవ్వదు. మరి ఇవన్నీ అంటే దోపిడీ చేసేటటువంటి కార్యక్రమే కదా, మీ వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమే కదా, వాళ్ళకి దోచిపెట్టి వాళ్ళ నుంచి మీరు మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమే కదా. అయినా మనకి దగ్గర మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు అంటున్నారు కదా. 5,000 కోట్లు మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు. మరి అమరావతికి 50,000 కోట్లు అప్పు తెచ్చి కాంట్రాక్టులకు దోచిపెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి? అమరావతి పేరుతో కాంట్రాక్టులు దోచిపెట్టడానికి డబ్బులు ఉన్నాయి. కానీ ప్రజలకు ఉపయోగమైనటువంటి హాస్పిటల్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, అలాగే సంబంధించినటువంటి హాస్టల్స్, ఈ భవనాలు కట్టడానికి డబ్బులు లేవంట ప్రభుత్వం దగ్గర. అంటే ఇక్కడ అర్థం అవుతుంది ఏంటి, అక్కడ కడితే అక్కడ దోపిడీ చేయడానికి ఉండదు, అది ప్రభుత్వ హాస్పిటల్లో. అదే అక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దోపిడీ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అమరావతి పేరుతో కాంట్రాక్టులకు దోచిపెట్టచ్చు. అంటే వీళ్ళ విధానం ఏంటి, కేవలం దోచిపెట్టడం, దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం లాగా ఈ కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది 17 నెలల కాలంలో. మనం 75 సంవత్సరాలు వెనక్కి ఈ 17 నెలల కాలంలో. అంత దారుణమైనటువంటి పరిపాలన. సో అమరావతి పేరుతో ఇంకా అవినీతి కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టమని మాత్రం కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏపీలో మద్యం అమ్మకాలు తగ్గాయి అంటూ వార్తలండి, నిజమా? తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుందా? ఏం జరుగుతుంది? తాగే వాళ్ళ సంఖ్య తగ్గల. దాని వార్త ఉద్దేశం ఏంటంటే 48 కోట్ల క్వార్టర్ బాటిల్, నకిలీ క్వార్టర్ బాటిల్ ఆల్రెడీ మార్కెట్ లోకి ఎప్పుడో వదిలేశారు. మొలకల చెరువు బ్రాండ్ అంటే ఎంసీ బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్ ఐబీ బ్రాండ్, ఇలా అన్ని నారావారి నాటు నకిలీ సరుకులన్నింటినీ ప్రతి 3 క్వార్టర్ బాటిల్లో 1 క్వార్టర్ బాటిల్ నకిలీది ఉండేటట్టుగా వైన్ షాపులకి ఆల్రెడీ సప్లై చేశారు. వైన్ షాపులతో పాటు బెల్ట్ షాపులు కూడా సప్లై చేశారు. అందుకనే మీకు మొన్న నెల ఆదాయం తగ్గడానికి కారణం ఆల్రెడీ నకిలీ మద్యం ఆల్రెడీ వైన్ షాపుల్లో అమ్ముతున్నారు. ఏంటి, మనం 20 డిస్టిలరీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 20 డిస్టిలరీలో వచ్చేటటువంటి మద్యం కాకుండా వీళ్ళు ఓన్ గా తెలుగుదేశం నాయకులు తయారు చేసినటువంటి బ్రాండ్లని ఈ వైన్ షాపులకు అమ్మటం వల్ల అవి లెక్కల్లోకి రావు. అందుకని మీకు సేల్స్ తగ్గినాయి అని చూపిస్తున్నారు. తాగే వాళ్ళు ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం తాగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అక్కడే పర్మిట్ రూములు పెట్టింది. ఆ పర్మిట్ రూములు పెట్టి అక్కడే తాగమంటుంది. తాగమని అడ్డమైనటువంటి బ్రాండ్లు తీసుకుని వచ్చి ప్రజలకి ఎక్కిస్తా ఉంది. సో తాగే వాళ్ళు ఎక్కడ తగ్గల. లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి తగ్గి ఉండొచ్చు, కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతికి పెరిగింది, వైన్ షాపులకు పెరిగింది, బెల్ట్ షాపులకు పెరిగింది, అంటే తెలుగుదేశం నాయకులకు పెరిగింది. సో ప్రభుత్వానికి ఆదాయం దగ్గర వాళ్ళకి పెరిగింది. సేల్స్ ఎక్కడా తగ్గల. ఏదైతే కల్తీ మద్యం సేల్స్ పెరిగింది కాబట్టి మీకు ఈ నెల సేల్స్ నార్మల్ సేల్స్ తగ్గినట్టుగా చూపిస్తా ఉన్నారు తప్ప అది వేరేదైతే కాదనేది ప్రజలు కూడా గమనించాలి. ఓకే, అంటే ఈ మద్యం రేట్లు తగ్గడానికి ప్రధాన కారణం వైసీపీ అంటూ ఒక ఆరోపణ. అన్నిటికీ మేమే కారణంగా. చంద్రబాబు నాయుడు గారికి మనం ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మేమే కారణం. లోకేష్ మన వెళ్ళి ఏదైతే భార్య పిల్లలతో వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసినా మేమే కారణం. భారత్ కి ఏదైతే పాకిస్తాన్కి యుద్ధానికి కూడా మేమే కారణం. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కూడా కారణం. ఆ 2 దినపత్రికలు వాళ్ళ ఇంట్లో కరెంటు పోయినా ఒంట్లో కరెంటు పోయినా మేమే కారణం. సిగ్గుండాలి చెప్పడానికి. నకిలీ మద్యాన్ని సిగ్గు లేకుండా అమ్మేస్తా కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా నకిలీ మద్యాన్ని తయారు చేస్తాడండి? తెలుగుదేశం వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారా? 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ఈ రోజు రాష్ట్రంలో అమ్ముతుంటే ఏ వైన్ షాప్ మీద చర్య తీసుకున్నారు? ఏ బెల్ట్ షాప్ మీద చర్య తీసుకున్నారు? అంటే మీ హస్తం లేకపోతే దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వాల? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తాగే వాళ్ళు దయచేసి గమనించండి. మీరు మద్యం తాగి నేరుగా నరకానికి పోతారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం తాగేవాడే కాదు, తాగని వాళ్ళు కూడా పోతారు. మన ఎగ్జాంపుల్ బస్సు ప్రమాదం. తాగిన వాడి వల్ల తాగని వాళ్ళు 10 మంది చచ్చిపోయారు కర్నూలు జిల్లాలో, అగ్నికి ఆహుతాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తాగితే నేరుగా నరకానికి, ఎక్కడ మధ్యలో ఆగేది ఉండదు, నేరుగా పట్టుకెళ్ళిపోతారు. సో దయచేసి ఈ కల్తీ బ్రాండ్లు తాగద్దు.
సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఏదైతే కేరళ మాల్టెడ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్, ఛాంపియన్, ఇలాంటి ఏదైతే నారావారి నాటు బ్రాండ్లను తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు వెనకేసుకుంటూ మీ ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఆలోచించకపోతే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించాలి. ఎవరైతే మద్యం తాగేటటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ బ్రాండ్లు తాగితే తొందరగా పోతారు. మామూలుగా వెంకట గారు, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ బ్రాండ్లా ఉన్నాయా ఏపీలో? ఇవి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే బ్రాండ్లన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆయన ఏ కంపెనీ తీసుకురాలా, ఈ నాటు బ్రాండ్లు తీసుకొని వచ్చాడు. ఆయన 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఏం తెచ్చిందంటే సుమో బ్రాండ్, టాటా సుమో కాదు, సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ. ఇది భారతదేశంలో ఎక్కడా ఉండదు, బెంగళూరులో అసలే ఉండదు, ఆంధ్రాలో ఉంటది. కేరళ మాల్టెడ్ విస్కీ కేరళలో ఉండదు, ఆంధ్రాలో ఉంటది. గుడ్ ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫ్రెండ్షిప్ అట్టానే ఉండాలి, ప్యాకేజ్ బంధం అని గుడ్ ఫ్రెండ్స్ అని తెచ్చారు. ఏదైతే ఓల్డ్ ఛాంపియన్, ఇట్లాంటి ఓల్డ్ క్లబ్, 99 రూపీ బ్రాందీ, ఊరు పేరు లేనటువంటి అడ్డమైనటువంటి బ్రాండ్లు తీసుకొని వచ్చి ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ లో వేలాది మంది చనిపోతానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్రెడీ చనిపోతా ఉన్నారు. దయచేసి మద్యం తాగే వాళ్ళు గమనించండి. నెక్స్ట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కంప్లీట్ అయింది, 8 years. ఏం చెప్తారు? మళ్ళీ ఎప్పుడు ఉండబోతోంది? నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉంటుంది? నిజంగా ఆ పాదయాత్రలో నేను కూడా అడుగులు వేసినటువంటి వ్యక్తిగా అనేక మెమరీస్. ఎందుకంటే నేను ప్రతి వారం ఆ పాదయాత్రకి వెళ్ళేవాడిని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కోర్టుకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ కూడా రిటర్న్ ఫ్లైట్ లో వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో నిజంగా కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి సందర్భం 3648 కిలోమీటర్లు రికార్డు స్థాయి పాదయాత్ర, ప్రతి గుండెని టచ్ చేసినటువంటి పాదయాత్ర. ఆ పాదయాత్రలో అంటే పాదయాత్ర చాలా మంది చేసి ఉండొచ్చు, కానీ ఆ పాదయాత్ర ద్వారా తెలుసుకున్నటువంటి ఆ కష్టాలని, ఆ నష్టాలని, ఏదైతే ప్రజలకి భవిష్యత్తులో ఆ కష్టాలు నష్టాలు ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో ఒక మేనిఫెస్టోని రూపొందించి తన 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజా సంకల్ప యాత్ర, కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి యాత్ర, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి యాత్ర. ఒక ముఖ్యమంత్రి ఎలా పరిపాలించాలో, ఒక ముఖ్యమంత్రిగా తనకు అవకాశం వస్తే ఏ విధంగా చేయగలుగుతాడో ఆ పాదయాత్రలో చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి యాత్ర. మళ్ళీ కూడా ఆ యాత్ర కోసం ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. నిన్న మా పేరుని నాని గారు చెప్పినట్టుగా 2027 సంవత్సరంలో, ఇంకా అఫీషియల్ గా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ కన్ఫర్మ్ 2027లో అయితే పాదయాత్ర ఉండేదని కన్ఫర్మ్. బట్ ఏ నెల ఏ తారీఖు అనేది అప్పుడు అనౌన్స్ చేస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 3645 కిలోమీటర్లు నడిచారు. అంతకు మించి ప్రజా సంకల్ప యాత్ర 2.0 ఉండబోతా ఉంది. దాదాపు 5000 కిలోమీటర్లు ఉండేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 150 నుంచి 160 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతారు ఆ పాదయాత్రలో. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ఇప్పుడు ఈ 17 నెలల్లో పడినటువంటి కష్టాలు రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఏం చేయదు. సో ఆ కష్టాలని నష్టాలని తను మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధంగా 2.0లో దాన్ని నెరవేర్చగలుగుతారనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి మేనిఫెస్టో, భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా భావించేటటువంటి మరొక మేనిఫెస్టోతో అద్భుతమైనటువంటి పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర 2.0 ఉండబోతా ఉంది. 2027 to 29 మధ్య కాలంలో ఉంటుంది. ఖచ్చితంగా ఇది దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు కూడా నమోదు చేసేటటువంటిది. జగన్ గారికి పాదయాత్ర కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 3645 కిలోమీటర్లు అంటే చాలా చాలా పెద్ద యాత్ర అది. అది కూడా దాదాపుగా 120 బహిరంగ సభలు, ఎక్కడికక్కడ వేలాదిగా ఏది చూసినా మీరు బ్రిడ్జిలు వెంట, ఏదైతే దారి పొడుగున కిలోమీటర్ల వెంట జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన్ని ఈ భూమి మీద ఉండకుండా చేయాలని చెప్పి ఏదైతే ఎయిర్పోర్ట్ లో దాడి చేయించినటువంటి కత్తితో ఎయిర్పోర్ట్ లో హత్యాయత్నం కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్రలో భాగం, మధ్యలో తేనెటీగలను పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలను, లేదా భయభ్రాంతులకు గురి చేయాలని చేసినటువంటి ప్రయత్నాలు దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర సాగింది. ఈసారి ప్రజా సంకల్ప యాత్ర 2.0, ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర ఫస్ట్ పాదయాత్ర కంటే ఇంకా ఎక్కువ కిలోమీటర్లు, ఇంకా ఎక్కువ ప్రజల్ని రీచ్ అయ్యేటటువంటిది అయితే ఉంటుంది అనేది స్పష్టం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.